చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నన్ను క్షమించు దేవిక. వీడి గురించి నిజం తెలిసినా సరే నువ్వేమైపోతావో, ఎక్కడ నిజాన్ని నమ్మకుండా అబద్ధం అనుకుంటావో అన్న భయంతో నీకు నేను చెప్పలేదు. మీ పక్కనున్నది దుర్మార్గుడని తెలిసినా సరే ఎన్నాళ్ళు భరిస్తూ వచ్చారని తలుచుకుంటేనే గుండె బరువెక్కిపోతుంది. దేవిక మేడం, ఈ నీలకంఠ మీ పైన చేసిన కుట్ర గురించి, మీకు చేసిన అన్యాయం గురించి అన్నీ డీటెయిల్గా ఒప్పుకున్నాడు. అంతేకాదు, నీలకంఠం చేసిన అన్ని తప్పుల్లోనూ కళ్యాణ్ కూడా భాగం ఉందని చెప్పాడు. అందుకే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. ఈ సమస్యలన్నింటికీ మూల కారణం ఈ నీలకంఠమే. వీడిని వదలొద్దు దేవిక. వీడి వల్ల నువ్వు పడ్డ బాధ మొత్తం తీరిపోయేలాగా చిత్తకొట్టు. నువ్వు కొట్టిన దెబ్బలకి వాడికి వాడి జేజమ్మ గుర్తుకు రావాలి. ఇంకో 7 జన్మల్లో వాడు తప్పు చేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలి. కొట్టండి దేవిక గారు. ఈ దుర్మార్గుడు మన ఉసురు పోసుకున్నందుకు తగిన శాస్తి జరగాలి. కొట్టండి. ఇంకా ఆలోచిస్తారేంటి? వీణ్ణి కొట్టండి. ఆగండి. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. చట్టపరంగానే వీడికి శిక్ష పడేలా చేద్దాం. ఎస్ఐ గారు, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. చట్టపరంగా వీళ్లపై చర్యలు తీసుకోండి. కానిస్టేబుల్స్, కళ్యాణ్ అరెస్ట్ చేయండి. ఒక్క నిమిషం. దేవిక, దేవిక, క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నీలాంటి దేవతని డబ్బు మీద ఆశతో, అహంకారంతో అవమానించాను. నిన్ను ఎన్నో మాటలన్నాను. చాలా కష్టపెట్టాను దేవిక. నిన్నొక డబ్బుల మిషన్లా చూశాను తప్ప భార్యగా చూడలేకపోయాను. నేను చేసిన తప్పులకి నువ్వు నన్ను చంపేసినా బాగుండేది, కానీ దెబ్బలతో సరిపెట్టావు. జైలుకు వెళ్ళైనా నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఎంతో కొంత చేసుకుంటాను. కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్. నీలకంఠ గారు, పదండి. దేవిక గారు, కేసు సిబిఐ ఆధీనంలో వచ్చిన తర్వాత మీ మీద వచ్చిన ఆరోపణ గురించి ఎంక్వైరీ చేశాం. అందులో భాగంగా మీ పెళ్లిలో దొరికిన బ్రీఫ్ కేస్ గురించి, అందులో డబ్బు, నగలు, లెటర్ గురించి కూడా పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఇందులో మీది ఎలాంటి తప్పు లేదని, మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే కేసులో ఇరికించారని, కుట్రపూరిత ఆలోచనలతో నీలకంఠం ఇదంతా చేశాడని రుజువైంది. అందుకే మీ మీద ఉన్న కేసును కొట్టేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. నిజం నిప్పు లాంటిదే. ఎప్పటికైనా అది నిరూపించబడుతుందని మీరు మరోసారి రుజువు చేశారు. ఏదేమైనా నా మీద వచ్చిన ఆరోపణని నిజం కాదని నిరూపించినందుకు వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఆఫీసర్.